పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. యోహాను 13వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు తన శిష్యులతో కలిసి ఉండి కూడా తనను ద్రోహం చేయబడినవాడే వారిలోనే ఉన్నాడు అని చెప్పారు. ఇది మనకు ఒక గట్టి హెచ్చరిక. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తారు, సేవ చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ వారి హృదయం మాత్రం నిజంగా దేవునికి దగ్గరగా ఉండదు. మనం కూడా యేసుతో నడుస్తున్నామనే పేరుతో లోపల ద్రోహభావం, పాపాలు, స్వార్థం దాచుకుంటే మనమే ఆ వ్యక్తిగా మారిపోతాము. దేవుని దగ్గర ఉండడం మాత్రమే కాదు, మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ సన్నిధిలో నిలబడుతున్నాం. యేసు ప్రభువులో ఉన్న శిష్యులు ఒకరు ఆయనను ద్రోహం చేసినట్లు నా జీవితంలో కూడా ద్రోహపు భావాలు, కపటం, స్వార్థం ఉంటే క్షమించుము తండ్రి. ఈరోజంతయు కూడా మా పనుల్లో, ప్రయాణాల్లో తొడిగా ఉండండి. ఈ తపస్సు కాలంలో నిజమైన పశ్చాత్తాపం మాలో కలిగేలా మమ్మల్ని బలపరచుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.